ఇక్కడ మేమందరం కలిసి కూరగాయలు కట్ చేస్తున్నామండి. ఎందుకంటే మా వినాయకుని దగ్గర ఈరోజు అన్నదానం పెడుతున్నాము. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమందరం మేమంతా రిలేటివ్సే అండి. చాలా బాగా చేసుకుంటాము వినాయక చవితి. మేము కలిసి ఏ పనైనా కలిసి ఇలా అందరం కలిసి పక్కన ఉన్న వాడకట్టు వాళ్ళమందరం కలిసి వంటలు చేస్తాము. అన్నీ మేమే చేసుకుంటామండి. ఎవరిని పెట్టుకోము. మేమే స్వయంగా వండి అన్నదానం అందరికీ వడ్డిస్తాం. చాలా బాగా అనిపిస్తది మాకు. వంటలు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాయండి. చరిత ఏం చేస్తున్నా చింటూ? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉందండి ఏం బేట ఇప్పుడు ఓపెన్ చేసాక దొడ్డుకు ప్యాకెట్ పాల బరే పాల ప్యాకెట్ పాలు అయ్యో ఫస్ట్ ఈ కుక్ చేసి ఇక్కడ మా చెర్రీ పచ్చడి మిక్సీ పడుతుందండి. ఇక్కడ మసాలా వంకాయ అండ్ పాలకూర పప్పు ప్రిపరేషన్ అండి. పచ్చడి కూడా అయిపోయింది, రెడీ అండి. కొన్ని టమాటా పచ్చడి తీరా పప్పు చారు, పాలకూర పప్పు అని చెప్పింది వీళ్ళిద్దరు. పెట్టొద్దు లేదా అక్కడ చెరి కాన్సర్ మైక్ లో చెప్పు. ఓ మైక్ చుక్కల ముగ్గు చాలా చక్కగా వేసావు. ఓకే ఓకే బట్టల క్లిప్పులా పేపర్ క్లిప్పుని పట్టుకొని మైక్ అంటున్నారు ఫ్రెండ్స్. నో ఐ డోంట్ నో. చేత పడేసినట్టే ఒకసారి చూపిస్తా. నా ముగ్గును చూడండి గైస్, ఇంత బాగా వేసినాను గైస్ నేను. చూడండి అది అక్కడనే మైక్. బానే ఉందా? మంచిగా ఉందా? హాయ్ చెప్పండి. మళ్ళీ మేము వీడియోస్ అన్ని స్టార్ట్ చేస్తున్నామండి. మా వినాయకుడి దగ్గర అన్నదానం ఈరోజు ఏమే స్పెషల్స్ చెప్పండి. చెప్పండి ఇంకా పాలకూర పప్పు, సాంబార్, స్వీట్, పాపడ్, మసాలా వంకాయ, పులిహోర, బొంగులు, ఇంకా అంతేనా? రైతా చెప్పలేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వంటలు చేస్తాం. లాస్ట్ అయిపోయిందండి వంటలు కూడా. ఇంకా మరికొన్ని విషయంలో అన్నదానం కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తామండి. ఇలానే ఆదరించండి మమ్మల్ని. ప్లీజ్ లైక్ చేయండి. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వంటలన్నీ అయిపోయాయండి. ఇలా వంటలన్నీ అయ్యాక ఒక దగ్గర పెట్టి మేము వాటికి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొడతాము. అసలు ఎంత బాగా జరుగుతుందండి. మేము ఎప్పుడు చేసినా నైట్ టైంలోనే చేస్తాం అన్నదానము. ఎందుకంటే అందరికి ఆఫీసులు అవి ఉంటాయి కదా. కానీ ఈరోజు సండే హాలిడే అందరికీ, చాలా అందరూ ఉన్నారు. ఇట్లా బొట్టు పెట్టి మేము కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి అట్లనే స్టార్ట్ చేసేస్తామండి. వంటలైతే తిన్న వాళ్ళైతే చాలామంది బాగున్నాయి బాగున్నాయి అన్నారు. మేము చేసినందుకు వాళ్ళందరూ అలా అంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది.
అందరూ తింటున్నాక చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారన్నారు తిన్న వాళ్ళందరూ. అలా చెప్తుంటే మంచిగా అనిపించిందండి. ఇట్లా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. దేవుడికి నైవేద్యం. నన్ను తప్ప అందరూ నిన్ను కూడా తీసుకు సో ఇంకా ఇక్కడితో అన్నదాన కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఇంకా మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.